నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మచ్చుమర్రి గ్రామంలో మైనర్ బాలిక హత్యాచార సంఘటన సంచలనం సృష్టించింది. పార్కులో ఆడుకుంటున్న చిన్నారిని ముగ్గురు మైనర్ బాలురు మాయమాటలు చెప్పి ముచ్చుమర్రి ఎత్తిపోతల కెనాల్ వద్దకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అంతేకాదు విషయం ఎక్కడ బయటపడుతుందోననే భయంతో బాలికను హత్య చేశారు. పోలీసుల విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. అయితే ఘటన జరిగి 4 రోజులైనా బాలిక మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. ముచ్చుమర్రి పాత ముచ్చుమర్రి గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ ఏదైతే గత ఆదివారం మైనర్ బాలిక అదృశ్యమైన సంగతి తెలిసినదే. అంటే అమ్మాయిని ముగ్గురు మైనర్ బాలురే అంటే ఇక్కడ పార్కులో ఆడుకుంటుండగా తస్కరించి మాయమాటలు చెప్పి తీసుకెళ్ళి ఏదైతే మన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం కెనాల వద్దకు తీసుకెళ్ళి అక్కడ అంటే అత్యాచారం చేసి మర్డర్ చేశారనే పోలీసుల సమాచారం మనకు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఏదైతే అమ్మాయి ఆదివారం సాయంత్రం అంటే మధ్యాహ్నం సమయంలో ఏదైతే పార్కులో ఇక్కడ అందరితో పాటు ఆడుకుంటుందో ఆ పార్కు దృశ్యాలు ఒకసారి మనము విజువల్స్లో గమనిద్దాం. ముచ్చుమర్రి గ్రామ నడిబొడ్డున ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాము. ఇక్కడ ఏదైతే ఆ పాప అంటే సండే హాలిడే కావడం, స్కూలు లేకపోవడంతో అంటే అందరితో కలిసి ఇక్కడ పార్కుకి అయితే ఆడుకోవడానికి రావడం జరిగింది. ఆ పార్కులో ఆడుకుంటుండగా ఆ పాపతో పాటు కొందరు యువకులు అంటే మైనర్ బాలురు అంటే 10వ తరగతి చదువుతున్న ఇద్దరు, 5వ తరగతి చదువుతున్న ఒక బాబు అంటే వీళ్ళు ముగ్గురు కూడా ఇక్కడ పార్కులో ఆ టయానికి ఉన్నట్లు తెలుస్తూ ఉంది మనకు. ఇక్కడైతే ఆడుకోవడానికి ఆహ్లాద వాతావరణానికి పార్క్ అయితే ఏర్పాటు చేసి ఉన్నారు. ఇక్కడ ఆడుకుంటున్న సమయంలో ఈ ముగ్గురు కూడా పాపతో కొంచెం అంటే మాట్లాడి చనువు ఏర్పరచుకొని కొంచెం దగ్గరకైనట్టు తెలుస్తూ ఉంది. అంటే దగ్గరకైన సందర్భంలో అంటే అప్పటికే వర్షం పడడంతో అంటే వర్షం పడుతున్న సమయంలో అంటే ఇక్కడ ఈ పాపని తస్కరించి ప్లాన్ చేసి ఆ పాపకి ఏదో ఆశ పెట్టి ఇక్కడి నుంచే వీళ్ళు అంటే సుమారు ఒక 2-3 కిలోమీటర్ల దూరానికి ఇక్కడ నుంచే వాళ్ళు కాలినడకన ఆ పాపని తీసుకెళ్ళినట్టు తెలుస్తూ ఉంది మనకు. అంటే ఏ రకంగా ఏం చెప్పారు, ఏం మాయమాటలు చెప్పారు, ఏం చేద్దామనుకున్నారో తెలియదు. కానీ మొత్తం మీద ఈ ప్రాంతం నుంచి అయితే వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. అంటే పేరెంట్స్ అయితే తమ కూతురు పార్కులో ఉంది, ఆడుకోవడానికి వెళ్ళింది అంటే తోటి స్నేహితురాళ్ళు తోటి విద్యార్థులు ఉంటారో అనే ఆలోచనతో కొంత అజాగ్రత్తగానే వ్యవహరించారు. అయితే ఇది ఆదివారం జరిగిన ఈ ఘటన అంటే ఇక్కడ పార్కు నుంచి వాళ్ళు అక్కడికి వెళ్ళి కెనాల్ వద్ద ముచ్చుమర్రి ఎత్తిపోతల కెనాల్ వద్ద జరిగిన ఈ ఘటన అంటే 4 రోజులైనా కూడా పాప ఆచూకీ తెలియకపోవడం ఇక్కడ చాలా జిల్లాలో పెను సంచలనంగా మారింది. అంటే గ్రామస్తులంతా ఆశ్చర్యపోతున్న సందర్భం. ఒకవేళ అంటే ఈ ముగ్గురు యువకులు కూడా ఆ పాపని మాయమాటలు చెప్పి తీసుకెళ్ళి అక్కడ అత్యాచారం చేసి ఆ తర్వాత మర్డర్ చేసి కాలువలో పడేశారని చెప్తా ఉన్నారు. అంటే మామూలుగా అయితే నీటిలో 48 గంటల తర్వాత డెడ్ బాడీ తేలే అవకాశం ఉందని పోలీసులు కూడా చెప్తా ఉన్నారు. అయితే 4 రోజులైనా కూడా ఇక్కడ ఆ పాప ఆచూకీ తెలియడం లేదు. మరి పాపని అంటే డెడ్ బాడీకి అంటే రాళ్ళు కట్టి పడేశారని కొందరు చెప్తున్నారు. కొందరైతే ఆ పిల్లలు ఎక్కడో పడేశారు, కాలువలో వేయలేదనే మాట కూడా వినిపిస్తూ ఉంది. అయితే ఏదైతేనేమి అంటే పోలీసులు అవ్వచ్చు అంటే రెస్క్యూ టీము, ఏపీ SRDRF అంటే ప్రత్యేక బృందాలు కూడా ఇప్పుడు వచ్చాయి. అక్కడ వచ్చి అక్కడ కెనాల్ వద్ద అయితే తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ పార్కులో ఇంత మంచి వాతావరణం ఉన్న ఈ పార్కులో అంటే పిల్లలకి రక్షణ లేకుండా పోతూ ఉంది. అంటే పార్కుకు కూడా పంపించాలా వద్దనే భయాందోళన అయితే కనిపిస్తూ ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో అంటే మరి పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు అంటే ఇంతకీ ఆ బాలిక బాడీ దొరుకుతుందా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు చివరికి మా కూతురు డెడ్ బాడీ దొరుకుతుందా లేదా, కనీసం బాడీ దొరికితేనే సంతోషపడతామనే ఒక దీన ఆశతో ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే రెస్క్యూ టీం అయితే అంటే రెస్క్యూ టీం కావచ్చు, పడవ ద్వారా కావచ్చు, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరి ఈ సాయంత్రానికో మరి రేపటికో ఏ విషయం తేలే అవకాశం ఉంది. మరి మనం కూడా బాడీ దొరకాలి, తల్లిదండ్రులు కనీసం చివరి చూపు అమ్మాయి మొహమన్న చూడాలని మనం కూడా ఆశిద్దాం. కెమెరా పర్సన్ బాబితో బసవరాజ్, BRK న్యూస్, పాత ముచ్చుమర్రి గ్రామం.